ఈజిప్టు మమ్మీల గురించి ప్రపంచమంతా తెలుసు. ఎన్నో ఏళ్ల నాటి మమ్మీలను కూడా ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. అలా ఈజిప్ట్లోనే కాదు, ఇక్కడ మన శ్రీలంకలో కూడా ఒక మమ్మీ ఉంది. అది 5000 ఏళ్ల నాటి రావణాసురుడి మమ్మీ. ఏంటి, శ్రీలంకలో నిజంగానే మమ్మీ ఉందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని కథనాలు, రీసెర్చ్లు. ఇటీవల శ్రీలంకలోని ఓ కొండలో రావణాసురుడి మమ్మీ వెలుగు చూసింది. రావణుడి మమ్మీ ఉంది కాబట్టి ఆయన మళ్లీ పుట్టబోతున్నాడా అనే క్వశ్చన్ ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. ఇక ఇప్పుడు శ్రీలంకలో ఉన్న ఈ రావణుడి మమ్మీ ప్రపంచాన్ని బెంబేలెత్తించడమే కాదు, ఇంటర్నేషనల్ న్యూస్ అప్డేట్స్లో టాప్ న్యూస్గా ఉంది రావణుడు. మరి ఈరోజు ఈ రావణాసురుడి మమ్మీ గురించిన అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మీరింతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం. దసరా వచ్చిందంటే చాలు భారతదేశంలో ధూమ్ధామ్గా ఈ పండగ చేసుకుంటారు. లంకాధిపతి అయిన రావణాసురుడిని రాముడు వధించినందుకు గాను ఈ పండగ జరుపుకుంటారు. అయితే ఇప్పుడు రావణుడికి సంబంధించి ఒక ఆధారం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక సాక్ష్యం ఒకటి శ్రీలంకలో బయటపడింది. అదే రావణుడు తపస్సు చేసిన రావణ గుహ. శ్రీలంకలోని కెనీలియా ప్రాంతానికి కొంత దూరంలో రేగల అనే అడవి ప్రాంతంలో 8000 అడుగుల ఎత్తైన ఒక పర్వతం మీద ఈ గుహ కనిపిస్తుంది. దీన్నే ఎల్లా గుహ అంటారు. అయితే ఈ గుహలోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని. లంకలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరామచంద్రుడు తన రామబాణంతో రావణుడిని మట్టుపెట్టాడు. అక్కడితో రావణ వధ జరిగింది. రావణుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాలని శ్రీరాముడు విభీషణుణ్ణి ఆదేశించారట. అయితే విభీషణుడు మాత్రం ఆ పని చేయకపోగా శవాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడట. ఎందుకిలా చేశాడు అంటే దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. విభీషణుడు రావణాసురుడి తమ్ముడు. రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమెను మళ్లీ రాముడికి అప్పచెప్పమని విభీషణుడు తన అన్న రావణునికి ఎన్నో విధాలుగా చెప్పాడు. అయితే రావణుడు అతని సలహాను పట్టించుకోడు. దానికి తోడు తిరిగి తమ్ముడినే అవమానిస్తాడు. ఇక విభీషణుడు వెళ్లి రాముడిని శరణు వేడుకుంటాడు. ఆ తర్వాత జరిగిన రామరావణ యుద్ధంలో రాముడికి రావణుడి ఆయువు పట్టు చెప్పి అన్న మరణానికి కారణమయ్యాడు విభీషణుడు. అలా ఆయన మరణించాక రాముడు ఆయన అంత్యక్రియలు చేయమని శవాన్ని అప్పగించి వెళ్ళినప్పుడు విభీషణుడు తనను అన్న అవమానించిన విషయాన్ని మనసులో పెట్టుకుని అతనికి ఎలాంటి క్రియలు చెయ్యకుండానే వెళ్లిపోయి లంకా సామ్రాజ్యానికి రాజయ్యాడు. అయితే రావణుడు తన తమ్ముడిని అవమానించిన విషయం గురించి తర్వాత బాధపడతాడు. కానీ అప్పటికే ఎన్నో మాటలనేశాడు. తిరిగి తీసుకునే పరిస్థితి లేదు. అయితే రావణుడు మరణిస్తాడు అనే టైంలో అతని దగ్గరకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకొని రాముడు లక్ష్మణుణ్ణి ఆదేశిస్తాడు. రాక్షసరాజు సీతమ్మను అపహరించిన ఒక కామాంధుడు నేనెందుకు వెళ్ళాలి అని లక్ష్మణుడు అడిగేసరికి ఆయన కంటే రాజనీతిజ్ఞుడు ఈ ప్రపంచంలోనే లేడు, రాక్షసుడైనా సరే అతనిలో మంచితనం ఉంది అని చెప్పాడు. దాంతో అన్న మాటను గౌరవించి లక్ష్మణుడు రావణుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు, రథసారథి, పాలవాడు, వంటవాడు సోదరులతో ఎప్పుడూ ఎంతో స్నేహంగా ఉండాలి. వారితో శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడైనా హాని చేసే అవకాశం ఉంది. ఒక్కో సందర్భంలో ప్రాణాలను తీయడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. మనతోనే ఉంటూ మనల్ని విమర్శించే వారినే మనం ఎక్కువగా నమ్మాలి, పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు. అది తమ్ముడు విభీషణుడి విషయంలో తాను చేసిన తప్పు గురించి తెలుసుకున్న నీతిని లక్ష్మణుడికి వివరించాడు రావణుడు. ఇక రావణాసురుడి మమ్మీ విషయానికి వస్తే గనక శ్రీలంకలోని నాగవంశీకులు రావణుడి శవాన్ని మళ్లీ బతికించే ప్రయత్నం చేశారట. వాళ్ళు ఎంత ప్రయత్నించినా బతకకపోయేసరికి ఆ శవాన్ని మమ్మీగా మార్చారని తెలుస్తోంది. ఇక ఈ శవాన్ని ప్రత్యేక మూలికలతో ఒక పెట్టెలో దాచిపెట్టారని చెప్తారు. రావణుడి వద్ద పెద్ద భారీ ఎత్తున వజ్రాలు, బంగారం ఉండేదని, ఆయన మరణించాక ఆ ఖజానాను స్థానిక కొండ జాతి తెగలు ఈ మమ్మీ కింద ఉన్న నేలమాళిగలో దాచారని చెప్తారు. ఇక ఆ తెగవారు రావణుడి మమ్మీపై ఒక రాయి పెట్టారని, దానిమీద ఒక లిపి కూడా ఉందని, అయితే ఆ అస్పష్టమైనటువంటి లిపి రావణుడి జీవిత చరిత్ర కావచ్చునని చరిత్రకారులు చెబుతున్నారు. 17 అడుగుల పొడవైన రావణాసురుడి మృతదేహాన్ని నాగవంశీకులు అనే గిరిజన తెగలు మమ్మీకరించింది ఎందుకు అంటే ఆయన మళ్లీ బతికి వస్తాడనే అభిప్రాయంతోనే ఇలా చేశారంటారు. అయితే మరో విషయం ఏంటంటే
రావణుడు మరణించాక అసలేం జరిగింది అనే విషయం ఎవ్వరికీ తెలియదు. కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుసుకుందామనుకున్నా కూడా వాల్మీకి రామాయణంలో కానీ రామచరిత మానస్లో కానీ ఈ ప్రస్తావన అనేదే లిఖించబడలేదు. కానీ ఇప్పుడు ఈ కలికాలంలో రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగు చూసింది. అదే రావణ గుహ. అయితే రావణాసురుడి శవం గురించి ప్రపంచానికి ఎలా తెలిసింది అనుకుంటున్నారా? దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక పశువుల కాపరి తన పశువులను మేపుకుంటూ అనుకోకుండా ఈ గుహలోకి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక పెద్ద శవపేటిక ఉండడాన్ని గమనించాడు. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేశానని అతను చెప్పాడు. అది రావణుడి భౌతిక శరీరమని స్థానికుల వాదన. ఇది నిజమే అని రుజువు చేస్తున్నట్టుగా ఈ శవపేటిక దాదాపు 17 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో కనిపించింది. ఈ శవపేటిక చుట్టూ రకరకాలైన రసాయన లేపనాలు పూసి ఉన్నాయని గుర్తించారు. ఇక శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు ఎన్నోసార్లు ట్రై చేసిందట. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉండేసరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకుందట. అయితే రావణుడు మళ్ళీ తిరిగి బతికొస్తాడని స్థానికులు కూడా గట్టిగా నమ్ముతున్నారట. రావణుడి శవాన్ని మమ్మీకరించడం వల్ల రావణుడి ఆత్మ అక్కడే ఉన్న పర్వత ప్రాంతాల్లో తిరుగుతోందని స్థానికులు నమ్ముతారు. ఇక ఇక్కడికి వెళ్తే గనక రావణుడికి సంబంధించిన ఎన్నో వింతలు కనిపిస్తాయి. సీతమ్మ నుంచిన అశోకవనం ఈ గుహకు కొద్ది దూరంలోనే కనిపిస్తుంది. ఇక రావణ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. రావణుడు సీతమ్మను అపహరించి ఈ ఎల్లా గుహ దగ్గరలో ఉన్న ఒక జలపాతం వెనుక ఉన్న గుహలో బంధించాడు. ఇక సీతమ్మ ఈ జలపాతంలోనే స్నానం చేసేదట. రావణుడు సీతమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కొలను చుట్టూ రంగురంగుల పూల తోటలతో ఒక అందమైన తోటను కూడా సృష్టించాడట. శ్రీలంకలో ఎన్నో గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. అయితే వీటిని రావణుడే తవ్వించాడనే కథనాలు కూడా వినిపిస్తాయి. శ్రీలంకలో అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి ఈ సొరంగాల ద్వారానే రావణుడు వెళ్లేవాడట. అలాగే ఒక సొరంగం యొక్క దారి సౌత్ ఆఫ్రికా వరకు విస్తరించి ఉందని చెబుతారు. ఏదేమైనా రావణుడు బతికి ఉన్నాడా, లంక గుహలో ఉన్నది ఆయన శరీరమేనా, ఆయన నిజంగా తిరిగి వస్తాడా అన్నటువంటి విషయాలు నిజమా కాదా అన్న విషయాలను పక్కన పెడితే శ్రీలంకన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు మాత్రం రావణుడి శరీరం ఇంకా ఉంది అని తేల్చి దానికి ఆధారాలను కూడా చూపించారు. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే రావణుడి శరీరం మమ్మీ రూపంలో ఉందని మీరు నమ్ముతున్నారా? అయితే మీ అభిప్రాయాలు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.